హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం విలేజ్ స్టైల్ చికెన్ కర్రీ ఎలా వండుకుందాం చూద్దామండి. ముందుగా 1 కేజీ చికెన్ తీసుకుంటున్నాను. అది శుభ్రంగా కడుక్కోవాలి. శుభ్రంగా కడుక్కున్నానండి. ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. స్పూన్నర కారప్పొడి వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాను. 3 స్పూన్ల పెరుగేసుకుంటున్నాను. నేనైతే 3 స్పూన్లు ఏసుకుంటున్నాను. మీకు పెరుగు నచ్చిన వాళ్ళైతే 5 స్పూన్లు కూడా ఏసుకోవచ్చు. మంచిగా ఒకసారి అది కలుపుకోవాలండి. మంచిగా ముక్కలు పట్టేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకోవడం అయిపోయింది. పక్కన పెట్టుకుంటున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకుంటున్నాను. స్టవ్ పైన కడాయి పెడుతున్నాను. కడాయి ఇప్పుడు మంచిగా వేడెక్కింది. ఆయిల్ పోస్తున్నాను. 1 టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. చిటికెడు ఆవాలేస్తున్నాను. ముందుగానే నేను పచ్చిమిరపకాయ, ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకున్నానండి. 4 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. మీడియం సైజ్ 3 ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు. అవి ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు మరీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచొద్దండి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉంచాలి. కొంచెం తెల్ల తెల్లగానే ఉండాలి ఉల్లిపాయలు. మంచిగా వేగాయి. ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాను. మంచిగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగానే కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకుంటున్నాను. మంచిగా ఒకసారి కలుపుకోవాలండి. ఒక నిమిషం తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ టమాటా ముక్కల్ని వేసుకుంటున్నాను. మంచిగా ఒకసారి కలుపుకోవాలి. 1 టీ స్పూన్ కారప్పొడి వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను. ఎందుకంటే ముందుగానే మనం అందులో కలిపి పెట్టుకున్నాం కాబట్టి అన్నీ తక్కువ వేసుకున్నాను. ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. చూడండి ఇప్పుడు ఎంత బాగా ముక్కలకి మొత్తం అన్నీ పట్టాయో. ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మంచిగా చూడండి ఎంత బాగా ఉడుకుతుందో. ఇందులో ఆల్రెడీ వాటర్ ఉన్నాయి కాబట్టి ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను మంచిగా ముక్క ఉడకడానికి. ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి ముక్క ఉడికిపోయింది. ఇప్పుడు ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుంటున్నాను. ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు అలా వదిలేయాలి. చూడండి ఎంత బాగా ఉడికిందో. చికెన్ కర్రీ రెడీ అయింది. నా ఛానల్ నచ్చినట్టయితే ఫాలో చేయండి.